హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ. చూస్తున్నారా, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై. అయితే ఈ చికెన్ ఫ్రైలోకి ఏమేమి ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసేద్దాము. ఓకేనా అండి? ఇదిగోండి, మేమైతే ఆల్రెడీ తాచి పెట్టాము. ఆయిల్ కాగిన తర్వాత మనం చిన్న చిన్న స్లైసెస్గా చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం ఈ ఆయిల్లో వేసి చక్కగా వేయించుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేయించుకుందామండి. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు మనకి కొంచెం కలర్ మారుతున్న టైంలో చూడండి ఏమేమి వేసానో ఒకసారి చూస్తున్నారు కదా. ఇలైచి, చెక్క, మిరియాలు, మొగ్గ, ఇలా ఈ స్పైసెస్ని మనం చక్కగా పౌడర్ చేసుకొని ఈ స్టేజ్లో అయితే మనకు ఓకే, ఇట్లా చేసుకొని మనం దీనిలోకి మార్చుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం ఏదైతే ఈ పౌడర్ ఉందో దీన్ని మనం వేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న దాన్ని మనం చక్కగా కలుపుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం ఈ విధంగా మసాలాని చక్కగా ఈ పౌడర్ని ఈ ఉల్లిపాయలతో కలుపుకుంటూ మనం వేయించుకుందాము. చూస్తున్నారు కదా, అవి వేగిన తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. ఎన్ని టేబుల్ స్పూన్స్ అంటే ఒకటి వేసినట్టండి, అది చిన్న ఐస్ క్రీమ్ స్పూను. చూసారు కదా, ఈ విధంగా ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే మనం వేసుకున్నాం. ఇప్పుడు ఈ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఉల్లిపాయలతో పాటు మగ్గ పెడదామండి. మూత పెట్టేసుకుని కాసేపు దాన్ని మగ్గనిద్దాం. చూసారు కదండి, ఈ విధంగా మనం వేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాము. ఈ స్టేజ్లో మనం ఇదిగోండి ఏదైతే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందో అది వచ్చేసి చికెన్ అంతా మనం దీనిలోకి వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మంచిగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలండి. చక్కగా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక్కసారిగా మనం కలుపుకొని చక్కగా ఆ ఉల్లిపాయ మసాలా, వెల్లుల్లిపాయ, ఇది మొత్తం పేస్ట్ అంతా చికెన్కి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఈరోజు మన స్పెషల్ ఇది ఒక్కటే కాదండి, చికెన్ ఫ్రైతో పాటు చూస్తున్నారు కదా ఆల్రెడీ పక్కనే వేడిగా ఉడుకుతున్నటువంటి ఇది కూడా నీళ్ళంట దీనిలో పొయ్యాలంట. కాలుతుందండి, ఒకసారి గరిటె పక్కన వాళ్ళకి ఇద్దాము. ఇదిగోండి, చూసారా, వేడిగా మగ్గుతున్నటువంటి చికెన్ గ్రేవీ కర్రీ కూడా పక్కన స్టవ్ మీద ఉడుకుతూ ఉంది. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూసారు కదా ఎంత ఆయిల్ ఉందో. ఇది చికెన్ కూర లేకపోతే మామిడికాయ పచ్చడి అన్నట్టుగా అనిపిస్తుంది కదా. నోరు ఊరుతుందా అండి? ఓకే, దీన్ని వదిలేద్దాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మూత పెట్టుకొని దీన్ని కాసేపు మగ్గనిద్దాము. చూసారా అండి, కలర్ఫుల్ కరివేపాకు చూసారా ఎంత బాగుందో. చూడండి ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎక్కడి నుంచి తెప్పించామనుకుంటున్నారు? కరివేపాకు పొదల్లో దాగి ఉన్న మా అమ్మ. చెమటలు తీనివ్వట్లేదండి ఫేస్. చూసారు కదా, ఈ విధంగా మనం మా చెట్టుదేనండి కరివేపాకు, ఎంతో ఫ్రెష్గా ఉంది. ఈ కరివేపాకుని మనం చక్కగా కడుక్కొని ఇదిగోండి ఈ ఉడుకుతున్నటువంటి ఈ చికెన్ మిశ్రమంలో మనం వేసుకుందాము. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా చిగుర్లు కూడా వేసేస్తే ఇంకా మంచిదండి. మా అమ్మ చక్కగా అదిగోండి చక్కగా తుంచి దీనిలోకి వేసేసిందండి. ఎంత స్మెల్ వస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీనిలో. చూస్తున్నారు కదా, ఎంత పచ్చగా ఉందండి. ఈ రకంగా అయినా సరే మనం
కరివేపాకుని కూరల్లో వేసుకొని తినాలి. చూసారు కదండి, మనందరం ఏం చేస్తామంటే కొత్తిమీరలో ఆకులు మాత్రమే తీసుకుంటాము. ఇదిగోండి, ఎంతో విలువైన కాండం అండి ఇది. కాడలు అంటారు కదా, కొంతమంది పడేస్తారు విలువ తెలియని వాళ్ళు. కానీ మీరు దయచేసి తినండి, మొత్తం విటమిన్స్ అంతా ఈ కాడల్లోనే ఉంటాయండి. చెట్టుకి కాండం లాగా అది స్మెల్ కూడా. ఖచ్చితంగా మీరు ఇప్పుడు దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్క, ఇదిగోండి చూసారు కదా, అందరు కత్తిపీటతో కోస్తారు. ఇదిగోండి ఈ విధంగా కూడా మనం స్మార్ట్గా వర్క్ చేసుకోవచ్చండి. ఇట్లా ఈ కొత్తిమీర కాడల్ని చిన్న చిన్ని ముక్కలుగా మనం సిజర్స్తో కట్ చేసుకొని దీనిలోకి వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొత్తిమీరని కరివేపాకుని మనం వేసుకొని కలుపుకుందాం ఒక్కసారిగా. చూసారు కదా, ఇప్పుడు ఈ కలుపుకున్న తర్వాత కాసేపు మనం ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు వేసి మూత పెట్టాము. ఒక్కసారి తీసి చూద్దాము. ఇదిగోండి, మనం మూత తీసేటప్పుడు ఆ వాటర్ అనేది దానిలో మనం వదిలేయాలండి, బయటకు వేయకూడదు. చూసారు కదా చక్కగా. ఇప్పుడు మనం ఉప్పు కారం కూడా వేసేద్దామండి. ఇదిగోండి ఐస్ క్రీమ్ డబ్బాలో నుంచి తీసినటువంటి ఉప్పు తగినంత. చూసారు కదా, అది ఒక 1/2 కిలో ఉందండి. ఆ 1/2 కిలో చికెన్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ పండియండి దగ్గర. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కారం, మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రైకి కారం ఎక్కువే ఉండాలి. ఎందుకని? అవంతా స్మెల్ రాకుండా. పులుసు అయితే మండుద్ది కానీ ఫ్రై అయితే మండదు. ఆ కారం ఎక్కడికి వెళ్ళిపోతుంది మరి? ముక్కల్లోకి వెళ్ళిపోయి బాగా ఉంటుపోయి ఉడికిపోయి వేగిపోయి ఉంటుంది అన్నమాట. విన్నారు కదండి, పులుసులో అయితే కారం ఎక్కువ అనిపిస్తుంది అంట, కానీ ఫ్రైలో అంట కారం అనేది అనిపించదంట. చూసారు కదండి, ఈ విధంగా వచ్చింది. కారం ఇంకా సరిపోలేదంట, ఇంకొంచెం యాడ్ చేశారు. చూసారు కదా, ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని మనం మూత పెట్టుకొని కాసేపు ఆ కారం కూడా పచ్చి వాసన అంతా పోయి ముక్కలకి పట్టే అంతవరకు మనం మూత పెట్టుకొని కాసేపు దాన్ని ఉడకనిద్దాం. ఒకసారి చూసారు కదండి, మనం కారం వేసుకొని మూత పెట్టుకున్నాం. ఒకసారి ఈ స్టేజ్లో ఇంకాస్త కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుని ఇంకాస్త సేపు మగ్గ పెట్టుకుని మనం ఆపేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఎంత కరివేపాకు ఆల్రెడీ వేసిందో. ఆల్రెడీ అమ్మ చూశారు. ఇంకా చూడండి ఎన్ని రెబ్బలు ఉన్నాయి దీనిలో. ఇది కూడా దీనిలో వేసేస్తుందంట. మాకైతే భయంగా ఉంది ఇంత కరివేపాకు అని, కానీ చాలా బాగుంటుందంట. ట్రై చేద్దాం. చూసారు కదా, ఇంత చక్కగా దగ్గరికి వచ్చేసింది. మనం కొంచెం కూడా వాటర్ పోయేదండి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి. ఒకసారి కలుపుకుందాము. ఎవరో కామెంట్ పెట్టారండి, కింద అడుగు అంటుతుంది చూసుకోమని. అడుగు అంటడం కాదు, యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా డేస్ నుంచి వాడుతున్నాం కాబట్టి తాచి అనేది వంట చేసి అది ఆ కలర్లో వచ్చేసింది. అదైతే ఆ కలర్ పోవట్లేదు, మాడడం అయితే కాదండి. థ్యాంక్ యూ కామెంట్ పెట్టినందుకు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు కామెంట్ పెట్టినందుకు. కానీ ఇది చేపలు వేపడానికి, వేపుళ్ళు వేయడానికి చేస్తామండి. ఇది వేరే అయితే మళ్ళీ మాడిపోతాయి అని చెప్పని అది పెడతామన్నమాట. చాలా కాలం నుండి వాడేది. దీనిలో అయితే బాగా వస్తుంది అడిగంటకుండా. అందుకని ఇలా బ్లాక్గా ఉంటుంది, కానీ ఇది అడిగంటలేదు. థ్యాంక్ యూ. వీడియోస్ అంటే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా కరివేపాకు. ఇట్లా కరివేపాకు బాడీకి మంచిదండి. ఫ్రైలో వేసుకుంటే ఏం ఇప్పుడు చాలా వేసాము కానీ ఏమి కొద్దిగా కూడా కనపడట్లేదు. కూరలో ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, కానీ ఇలా ఫ్రైలో వేస్తే చేదు రాదు. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనం తినడానికి కూడా బాగుంటాయి ఇవి. అందుకనే ఎక్కువ వేస్తా. అయినా మా చెట్లే కదా, చెట్టు ఉంది, 3 చెట్లు ఉన్నాయి కరివేపాకు చెట్లు. అందుకని మన ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటాం. ఇంకా అయిపోద్ది అనేది ఏం లేదు కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు నైట్ కూడా కూర వండినా నైట్ కూడా కోసుకోవడమే. మా నాన్న తిడతారు.
చెట్ల మీద నైట్ పూట చెయ్యకూడదు, పాములు ఏమైనా ఉంటాయి అని చెప్పి చెట్టు మీద నైట్ పూట చెయ్యకూడదు అంటారు. కానీ మన పెద్దోళ్ళు చెట్టు మీద చెయ్యేస్తుంది నిద్రపోద్ది అని మనకు చెప్పారు, అందుకే మనం నైట్ పూట చెయ్యము. కానీ యాక్చువల్గా ఏంటంటే నైట్ టైంలో పసరి చెట్లు కాబట్టి ఏమైనా పురుగు పుట్ర ఏమన్నా చేరుతుందని చెప్పి ఒకవేళ పాములే కాదు పురుగులు ఉంటాయండి, చెట్లకి పురుగు పట్టుద్ది, ఆ పురుగు మనం కూరలో వేసేసుకుంటామేమో కదా, అలా చూసుకోకుండా. చూసారండి కలర్ ఎంత బాగుందో, అందుకని అలా కూడా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇవి మనము కొంచెం చీరు చేసి ఇలా కట్ ఉంచి అలా వేసేస్తే చూసారండి ఈ విధంగా కరివేపాకు కొత్తిమీర. ఇప్పుడు పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేసాం కదా మగ్గం అనుకుంటారేమోనండి. దీన్ని ఏం చేయాలంటే ఇలాగా లోపల పెట్టేసేసి దీని మీద ముక్కలు వేసేస్తే దాక్కుంటాయి, కాసేపు అవి మగ్గిపోతాయి. అదండి దీనికి ఎంతసేపు మనం మగ్గబెట్టాలో తెలుసండి. ఇంకా మగ్గబెట్టుకోవచ్చు అండి, చాలా మగ్గబెట్టుకోవచ్చు, లేదంటే దించేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కాసేపు మనం మూత పెట్టేసుకుందామండి. చూసారు కదా, ఇంకా ఒక 5-10 మినిట్స్లో మనం క్లోజ్ చేసుకుందామండి. ఒకసారి చూద్దామండి. కూర అయితే మంచి నెయ్యి స్మెల్ వస్తుంది, మేము అసలు నెయ్యి వేయలేదు ఎందుకంటే ఆ పచ్చిమిర్చి కింద ఉంది కదండి. ఇప్పుడు కొంచెం లైట్గా అడుగంటుంది, మనం జాగ్రత్తగా